నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు తీసుకుని 12 సంవత్సరాలు పూర్తయింది. ఎస్, 2014 మే 26న మొట్టమొదటిసారిగా మోదీ గారు బాధ్యతలు తీసుకున్నారు ప్రధానమంత్రిగా. పుష్కర కాలం పూర్తయింది. మరి 12 సంవత్సరాలలో మోదీ సర్కార్ ఏం సాధించింది, మోదీ గారు ఏం సాధించారని చెప్పి ఇప్పటికీ చాలామంది విమర్శకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు అడుగుతూ ఉంటారు. దేశం మొత్తం మారిపోయిందా, ఇప్పటికీ నిరుద్యోగం లేదా, చాలా సమస్యలు ఉన్నాయి కదా. మొత్తం మారకపోవచ్చు, కానీ ఈ 12 సంవత్సరాలలో సాధించినటువంటి అభివృద్ధి, తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీటన్నింటినీ మనం గణాంకాలతో సహా పోల్చి చూసుకుంటే ఎక్కువ పాస్ట్లోకి పోకుండా, ఎక్కువ హిస్టరీలోకి పోకుండా యూపీఏ హయాంలో ఏం జరిగింది, 2004 నుంచి 2014 మధ్య ఏం జరిగింది, 2014 నుంచి టిల్ టుడే ఈ రోజు వరకు ఈ 12 సంవత్సరాల్లో ఏం జరిగింది, గణాంకాలను మనం కంపేర్ చేసుకుంటే ఈ పాలిటిక్స్ అన్నింటిని కూడా పక్కన పెట్టేస్తే మనకి అసలు విషయం అంతా కూడా బయటపడిపోతుంది. సో ఈ 12 సంవత్సరాల్లో ప్రధాని మోదీ లేదా మోదీ సర్కార్ అన్న మోదీ అన్న కూడా తీసుకున్నటువంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఏంటి అంటే, గతంలో ఇవి జరుగుతాయా, అసలు ఏ నాయకుడైనా సాహసం చేస్తాడా అని అనుకున్నటువంటి సంఘటనలు అలాంటివి కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో మనం చూసాం. నిజానికి చాలా నిర్ణయాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు ఉన్నాయి. అన్నిటి గురించి మాట్లాడుతూ కాకుండా పర్టికులర్గా ఈ 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా 12 సంవత్సరాలలో 12 చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ప్రధాని మోదీ. వాటి గురించి క్లుప్తంగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వీటిలో ఈ వ్యూస్తో కొంతమంది డిఫర్ చేయొచ్చు, కొంతమంది ఏకీభవించవచ్చు, కొంతమంది ఏకీభవించకపోవచ్చు. బట్ స్టిల్ ఇది కీలకమైనటువంటి పరిణామం కాబట్టి దాని గురించి ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఆర్టికల్ 370 రద్దు లేదా అబ్రగేషన్. రద్దు అని అనలేం, అబ్రగేషన్. దానికి ఉన్నటువంటి కశ్మీర్కి ఉన్నటువంటి ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ, తీసేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 370 అబ్రగేషన్. ఇది ఎవ్వరు ఊహించలా. గతంలో వచ్చినటువంటి ఏ ప్రధానిని కూడా దీన్ని టచ్ చేసేటువంటి ప్రయత్నం చేయలే. ఎందుకంటే అక్కడున్నటువంటి లోకల్ పార్టీలు ఆ విధంగా వ్యవహరించాయి. టీడీపీ కానీ లేదా నేషనల్ కాన్ఫరెన్స్ కానీ అలాంటి గనక పనిచేస్తే, 370 ఆర్టికల్ రద్దు చేస్తే రక్తం ఏరులై పారుతుందని చెప్పి మెహబూబా ముఫ్తీ బెదిరించారు. కానీ ఏం జరిగింది ఈ రోజున కాశ్మీర్లో? చేసి చూపించారు. ప్రజలు కూడా స్వాగతించారు. టూరిజం కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి. ఈరోజు గతంలో కాశ్మీర్ ఎలా ఉండేది, 370 ఆర్టికల్ అబ్రగేషన్ తర్వాత ఈ రోజున కాశ్మీర్ ఎలా ఉంది మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. ఎవరైనా అక్కడికి ఈ మధ్యకాలంలో వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటే ఆ తేడా మీకే అర్థమైపోతుంది. 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. ఇది బీజేపీ పాలసీ. ఒకటే దేశం, ఒకటే రాజ్యాంగం. కాశ్మీర్ కూడా భారత్లో అంతర్భాగమే. కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి హోదా, ఒక స్పెషల్ స్టేటస్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. స్పెషల్ స్టేటస్ ఎందుకు ఉండాలి? ఆ స్పెషల్ స్టేటస్ పేరుతో ఉగ్రవాదులకు స్వర్గధామంలాగా కాశ్మీర్ నిలిచింది. ఈ 2019కి ముందు పరిస్థితి అలా ఉండేది. ఉగ్రవాదులకు ఒక సేఫ్ హబ్ లాగా జమ్మూ కాశ్మీర్ ఉండేది. ఈ యొక్క ఆర్టికల్ని అడ్డం పెట్టుకొని ఆ లోకల్ పార్టీలు కూడా పాకిస్తాన్కి వంతపాడుతూ లేకపోతే ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో ఉండేది జమ్మూ కాశ్మీర్. సో వచ్చిన తర్వాత కాశ్మీర్ పూర్తిగా మన భారత రాజ్యాంగ పరిధిలోకి వచ్చేసింది. లద్దాఖ్ని ఒక సెపరేట్ కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. ఉగ్రవాదం చాలా వరకు తగ్గింది. జీరో అని చెప్పలేను, బట్ చాలా వరకు తగ్గింది. స్టోన్ పెల్టింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గింది. డెవలప్మెంట్ గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఇదొక కీలకమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇక రెండోది నోట్ల రద్దు, డిమానిటైజేషన్. ఈ డిమానిటైజేషన్కి సంబంధించి కూడా 2016 నవంబర్ 8 అర్ధరాత్రి 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లుగా మోదీ ప్రకటించారు. నిజానికి దేశ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎవరు ఊహించలేదు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి. దీని మీద ప్రధానంగా ప్రభుత్వం చెప్పినటువంటి కారణము ఒకటి, బ్లాక్ మనీ పైన యుద్ధం చేస్తున్నాం. నల్లధనం ఇది టెర్రరిస్టుల చేతుల్లోకి, ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది నల్లధనం. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందే. కొంతమేర సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం, కానీ ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఒక పెద్ద అంటే నష్టం ఎక్కువ జరిగిందా, లాభం ఎక్కువ జరిగిందా అనేటువంటిది మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఎస్, లాభమే ఎక్కువ జరిగింది. ఉగ్రవాదుల చేతుల్లోకి వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వెళితే ఎలా ఉంటుంది? అప్పటికే వెళ్ళిపోయింది. మీకు ధురంధర్ సినిమా చూస్తే చాలామంది చూసే ఉంటారు, అర్థమవుతుంది ఎందుకు
ఈ యొక్క డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు ఎందుకు తీసుకున్నారనేది అప్పట్లో ఎవరికి అర్థం కాలేదు. కానీ చాలా ముందు చూపుతో తీసుకున్నటువంటి నిర్ణయం. చాలామంది విమర్శించారు కూడా, కొంతమంది సమర్థించారు. బట్ తీసుకున్నారు, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. దాని ఫలితాలను కూడా ఈ రోజున మనం చూస్తున్నాం. నకిలీ కరెన్సీ చాలా వరకు అడ్డుకట్ట వేయగలిగారు. టెర్రర్ ఫండింగ్ అనేది చాలా వరకు ఆగిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నోట్ల కట్టలు వేల కోట్ల రూపాయలు చిత్తు కాగితాలు అయిపోయినాయి. వాళ్ళకి ఎందుకు పనికి రాకుండా పోయినాయి. సో అది నోట్ల రద్దు, డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఆ విధంగా పడింది. సరే, చాలామంది విమర్శించే వాళ్ళు బ్యాంకుల ముందు సామాన్యులు నిల్చున్నారు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక హిస్టారికల్ నిర్ణయం తీసుకున్నప్పుడు చిన్న ఇబ్బందులు తప్పవు. బట్ బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూడాల్సి ఉంటుంది. కాబట్టి డిమానిటైజేషన్ వలన దేశానికి ప్రయోజనమే జరిగింది. నెంబర్ త్రీ విషయానికి వచ్చేసరికి జిఎస్టీ, వన్ నేషన్ వన్ ట్యాక్స్. గతంలో ఈ ట్యాక్స్ వ్యవస్థ ఎవరికి సామాన్యుడికి అర్థమయ్యేది కాదు. రకరకాల ట్యాక్సులు, ఏ ట్యాక్స్ ఎందుకు పడుతుందో, ఎంత పడుతుందో తెలియనటువంటి ఒక గజిబిజి గందరగోళమైనటువంటి పరిస్థితి ఉండేది. దీనికి సంబంధించి దీన్ని ఒక సింప్లిఫై చేస్తూ, సరళీకృతం చేస్తూ జిఎస్టీ, వన్ నేషన్ వన్ ట్యాక్స్ పిలుపుతో 2017 సంవత్సరంలో జిఎస్టీ అమలు చేయడం జరిగింది. పన్నుల వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఒకటే దేశం, ఒకటే పన్ను. రాష్ట్రాల మధ్య ఈ బిజినెస్ వ్యాపారం కూడా సులభమైంది. ట్యాక్స్ విధానంలో ఒక పారదర్శకత పెరిగింది, ఒక ట్రాన్స్పరెన్సీ పెరిగింది ఈ యొక్క జిఎస్టీ విధానాన్ని తీసుకురావడం ద్వారా. ఇక 4వది ట్రిపుల్ తలాక్ రద్దు. ఇది ఒక సంచలనమైనటువంటి నిర్ణయం. గతంలో ఈ ఓటు బ్యాంకు పాలిటిక్స్ తోటి, ఓట్లకు భయపడి ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి సున్నితమైనటువంటి అంశాల జోలికి ఏ పార్టీ వెళ్ళేది కాదు. కానీ మోదీ సర్కార్ ఆ ప్రయత్నం చేసింది. చాలా బెదిరింపులు, చాలా అవరోధాలు, అడ్డంకులు వచ్చినా కూడా ట్రిపుల్ తలాక్ని రద్దు చేశారు. ముస్లిం మహిళలకు ఒకేసారి తలాక్ అని చెప్పేసి విడాకులు ఇవ్వడాన్ని ఒక నేరంగా ప్రకటించింది కేంద్రం. ఇది మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్కు ఒక పెద్దపీట వేస్తుంది. పర్టికులర్గా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఈ యొక్క ట్రిపుల్ తలాక్ వలన బలైపోయారు, అన్యాయం అయిపోయారు. వాళ్ళందరికీ కూడా ఇక మీదట ఇలా జరగడానికి వీలు లేదంటూ కూడా దానికి ఒక చట్ట రూపంలో తీసుకొచ్చి ఈ మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది మోదీ సర్కార్. పర్టికులర్గా ముస్లిం మహిళలకు న్యాయం చేసింది. ప్రతిపక్షాల విమర్శలు ఏ పెద్ద నిర్ణయం తీసుకున్నా కూడా తప్పనిసరిగా విమర్శలు చేస్తూనే ఉంటే, పర్టికులర్గా ఎంఐఎం లాంటి పార్టీలు పెద్ద గగ్గోలు పెట్టి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని చెప్పి. మతం వేరు, గవర్నెన్స్ వేరు, రెండింటినీ కలపకూడదు. ఇక్కడ మహిళలకు అన్యాయం జరిగింది. మహిళలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఈ చట్టం అవసరం. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇట్స్ వెరీ క్లియర్. ఇక 5వది చాలా ముఖ్యమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం జరిగింది. అయోధ్య రామ మందిరం దశాబ్దాల వివాదం, సుమారు 500 ఏళ్ల నాటి పోరాటం ఫలించింది. చివరికి సుప్రీంకోర్టు తీర్పుతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ యొక్క 2024లో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. చాలామంది విమర్శించేది ఏంటంటే, నిజానికి ప్రతి ఎన్నికల్లో కూడా ఈ అయోధ్య రామ మందిరం అనేది బీజేపీ మేనిఫెస్టోలో ఉంటుంది. దీన్ని ప్రతిపక్షాలు ఎలా విమర్శించేవంటే తారీఖు పే తారీఖు, కానీ ఎప్పుడు అది జరగదు, ఏమీ కాదు అని చెప్పి విమర్శించేవి. కానీ అది చేసి చూపించింది. 2024లో ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ ప్రధాన హిందుత్వ ఎజెండా విజయంగా భావించారు. కోట్లాది మంది హిందువుల ఆకాంక్ష, ఒక కళ నెరవేరినటువంటి రోజు ఆ అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి రోజు. కోట్లాది మంది. చివరికి సుప్రీంకోర్టు తీర్పిస్తే కానీ కట్టుకోలేనటువంటి పరిస్థితి. నిజానికి ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. కాశీలో, మధుర కానివ్వండి, ఇలా ఇంకా కొన్ని వివాదాస్పదంగా ఉన్నాయి. అవి కూడా భవిష్యత్తులో నెరవేరితే డెఫినెట్గా అది కూడా బీజేపీ ఎజెండాలో, లిస్టులో తప్పనిసరిగా ఉంటాయి. భవిష్యత్తులో మనం చూస్తాం. ఇక 6వ నిర్ణయం సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం. దీని మీద పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాయి. విదేశీ శక్తులు కూడా దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాయి. ఫండింగ్ కూడా ఇచ్చాయి. ఇక్కడ ఉండేటువంటి అల్లరి మూకలను రెచ్చగొట్టి, విద్యార్థులను రెచ్చగొట్టి, పార్టీలను ఫండింగ్ చేసి ఈ సిఏఏని అడ్డుకోవడానికి ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. బట్ అయినప్పటికీ కూడా దీన్ని కూడా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఈ మధ్యనే సువేందు అధికారి ప్రకటించడం కూడా జరిగింది. మమతా బెనర్జీ ఇంప్లిమెంట్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు. దీని ఉద్దేశం మీ అందరికీ తెలిసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి హిందూ, సిక్కు, జైనులు, బౌద్ధ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి తీసుకొచ్చినటువంటిదే ఈ సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇందులో ముస్లింలకు స్థానం లేదు. ఎందుకంటే ముస్లింలకు అక్కడ వాళ్ళకి వేరే కంట్రీస్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళు అక్కడ మైనారిటీలుగా లేరు కాబట్టి, పాకిస్తాన్ ఏర్పడిందే మత ప్రాతిపదికన అక్కడే ఉండాలి. వాళ్ళకి మళ్ళీ మనం ఇక్కడ తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ మిగతా ఇప్పుడు చెప్పినటువంటి మిగతా మతాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. పీడిత హిందువులకు రక్షణ కల్పించడమే. ఎవరైతే సప్రెస్డ్గా ఉన్నారో, అనగదొక్కబడి ఉన్నారో, హింసకు గురవుతున్నారో అలాంటి వాళ్ళందరినీ ఆదుకోవడానికి పెట్టినటువంటిదే ఈ సిఏఏ చట్టం. ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంకా ఇది కొన్ని చోట్ల
కఠినంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎలాగో విమర్శిస్తూనే ఉంటారు. ముస్లింలను వేరు చేస్తోంది, ముస్లింలను పక్షపాత ధోరణితో చూస్తుందంటే కాదు. కొంచెం హిస్టరీలోకి వెళ్తే అది చాలా పెద్ద వీడియో అవుతుంది. మత ప్రాతిపదికనే పాకిస్తాన్ విడిపోయింది, ఆ తర్వాత బంగ్లాదేశ్ 1971లో విడిపోయింది, అది వేరే హిస్టరీ. కాబట్టి సిఏఏ చాలా మంచి చట్టం. ఇంకా ఎన్ఆర్సీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, అది కూడా రాబోయే రోజుల్లో మనం చూస్తాం. ఇక 7th వన్, మరొక 7వది కీలకమైనటువంటి నిర్ణయం, డిజిటల్ ఇండియా అండ్ యూపీఐ విప్లవం. భారత్ను ఒక డిజిటల్ శక్తిగా మార్చేటువంటి ప్రయత్నం చేశారు మోదీ గారు, మోదీ సర్కార్. దాని రిజల్ట్ ఏంటి? ఈ రోజున యూపీఐ ప్రపంచానికి ఆదర్శంగా మారింది. చిన్న టీ దుకాణం నుంచి ఒక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు కూడా ఈ రోజున క్యూఆర్ కోడ్. ఈ రోజున వ్యాలెట్స్ ఎవరు కూడా క్యారీ చేయలేనటువంటి పరిస్థితి. 10 రూపాయలు 5 రూపాయలు కూడా ఈ రోజున యూపీఐ వాడుతున్నటువంటి పరిస్థితి. యూపీఐ విదేశాల్లో కూడా ఈ రోజున యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు కొన్ని దేశాల్లో. సో ఆ విధంగా దీన్ని మొదలుపెట్టినప్పుడు చాలామంది విమర్శించారు. టీ అమ్ముకునేవాడి దగ్గర ఉంటుందా యూపీఐ అని విమర్శించారు. ఈవెన్ చిదంబరం కూడా అప్పట్లో విమర్శించారు, అప్పట్లో మాజీ కేంద్ర మంత్రి. మరి అలాంటి వాళ్ళ నోళ్ళు అందరూ కూడా ఈ రోజున మూతపడుతున్నాయి. ఈ రోజున దీని విజయం చూస్తే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల మధ్యవర్తులు కూడా చాలా వరకు తగ్గిపోయారు. సో ఇదొక సంచలనమైనటువంటి నిర్ణయం, చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇక సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్, ఉరీ అటాక్ తర్వాత 2016లో సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. పుల్వామా దాడి తర్వాత కూడా 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. అంటే ఈ దాడులు చేయడం ద్వారా మీరు ఒక దెబ్బ కొడితే మేము 10 దెబ్బలు కొడతాం. డిఫెన్స్లో కూడా అప్రోచ్ మారింది. గతంలో చైనాకి మనం ఏ నిర్ణయం తీసుకున్నా కోపం రాకూడదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డర్ సరిహద్దు రాష్ట్రాల్లో మనం డెవలప్ చేయకూడదు, చేస్తే చైనాకు కోపం వస్తుంది, ఇలా ఒక బానిస మెంటాలిటీ తోటి ఉండేది. డిఫెన్స్ అప్రోచ్ ఎలా ఉండేదని, వాడు దెబ్బ కొడితే అప్పుడు చూసుకుందాంలే, మనం తిరిగి అప్పుడు కొడదాం. కానీ 2014 తర్వాత ఈ డిఫెన్స్ విషయంలో అప్రోచ్ కంప్లీట్గా మారింది. ప్రోయాక్టివ్ అప్రోచ్ అనొచ్చు, లేకపోతే ప్రిడేటరీ మోడ్ అంటారు. ప్రత్యర్థి లేదా శత్రువు మనల్ని దెబ్బ కొట్టాలనే ఆలోచనతో ఉన్నప్పుడే ముందే వెళ్ళి కొట్టడం అనేది ప్రోయాక్టివ్ మోడ్ అంటారు, ప్రిడేటరీ మోడ్ అంటారు. సో ఆ మోడ్లోకి వచ్చేసింది భారత్. అందుకే దీని నయా భారత్ అని చెప్పి గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒకప్పటి భారత్ కాదు. డిఫెన్స్లో మనం చెప్పుకోవచ్చు. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గురించి కూడా నేను చెప్తాను. 2004 నుంచి 2014 వరకు డిఫెన్స్ ఎగుమతులు, రక్షణ రంగ ఎగుమతులు ఎలా ఉండేవి, 2014 నుంచి 2026 మధ్య నెంబర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అది కూడా చెప్తాను. సో నయా ఇమేజ్, కొత్త భారత్ ఇది. ఒకప్పటిలాగా మేము భయపడేటువంటి భారత్ కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినట్టయింది. టెర్రరిజానికి ఒక గట్టి సమాధానం చెప్పాం. ఈ బాలాకోట్స్ ఎయిర్ స్ట్రైక్స్ కానివ్వండి, తర్వాత అంతకుముందు జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ కానివ్వండి, రీసెంట్గా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ను కూడా మనం చెప్పుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా, అటు అమెరికా కూడా షాక్ అయ్యాయి. పాకిస్తాన్కి ఎలాగూ చావు దెబ్బ పడింది, వాడినివన్నీ కూడా చైనా ఎక్విప్మెంట్ కాబట్టి చైనా డిఫెన్స్ మార్కెట్ పడిపోయింది. అమెరికా కూడా షాక్ తిన్నది, ఎందుకంటే F-16 కూడా కొన్ని కూలిపోయినాయి. కాబట్టి ఆపరేషన్ సింధూర్తో భారత్ యొక్క శక్తి ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చింది. సో ఇది ఒకప్పుడు భారత్ కాదు. ఇక అగ్నిపథ్ పథకం, అగ్నిపథ్ అనేది ఒక రెవల్యూషనరీ స్కీమ్ అది. ఎందుకంటే మోడర్న్ వార్ఫేర్లో ఒకప్పటిలాగా లేదు యుద్ధ తంత్రాలు, ఎక్కువగా కూడా మ్యాన్ పవర్ మీద డిపెండ్ కాకుండా కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ జరుగుతోంది. యుద్ధ రీతులు మారిపోయినాయి కాబట్టి ఈ విధంగా సైన్యాన్ని కంటే కూడా ఇతర పద్ధతుల్లో యుద్ధాన్ని చేయాల్సి ఉంటుంది. కాబట్టి అగ్నిపథ్ అనేటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. తద్వారా కాంట్రాక్ట్ విధానంలోని యువతను నియమించేటువంటి స్కీమ్ ఇది. ఒక యువ సైన్యము, టెక్నాలజీ ఆధారిత ఫోర్స్ని ఏ విధంగా నిర్మించాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క స్కీమ్ని ప్రారంభించారు. దీని మీద కూడా రాహుల్ గాంధీ గారు చాలా విమర్శలు చేశారు, మిగతా రాజకీయ పార్టీలు చాలా విమర్శలు చేశాయి. విమర్శలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, బట్ చేయాలనుకున్నది చేసి తీరాల్సిందే. బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూసుకున్నప్పుడు డెఫినెట్గా చాలామంది జాబ్ సెక్యూరిటీ ఏముంది అనే విమర్శలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక మరొకటిది కొత్త విద్యా విధానాన్ని కూడా తీసుకొచ్చారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో తీసుకొచ్చారు. స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావాలి, మాతృభాషకు ప్రాధాన్యతనివ్వాలి, ఫ్లెక్సిబుల్ కోర్సులు ఉండాలి. సో గతంలో ఇలా ఉండేది కాదు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రావాలి. గతంలో ఉన్నటువంటి సిలబస్లు, కోర్సులు ఎలా ఉండేవంటే చరిత్ర పర్టికులర్గా వక్రీకరించబడి మన పాఠ్య పుస్తకాలు ఉండేది. వాటిని మారుస్తూ కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. నిజంగా కావాలి. మనకి ఆ బ్రిటిష్ వారు చెప్పినటువంటి పాఠాలు, అక్బర్, బాబర్ గొప్ప చక్రవర్తులు ఇదే చదువుకున్నారు, జనరేషన్ల తరబడి ఇవే చదువుకున్నారు. ఇది మారాలి. స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావాలి. ఈరోజు జనరేషన్కి ఏం కావాలి, ఈరోజు మార్కెట్ ఎలా ఉంది, కొత్త తరహా యువతను ప్రిపేర్ చేయాలి, కొత్త ప్రపంచానికి కొత్త తరహాగా యువతను ప్రిపేర్ చేయాలని చెప్పి ఎడ్యుకేషన్ పాలసీలు కూడా చాలా కీలకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. కొత్త క్రిమినల్ చట్టాలను కూడా తీసుకొచ్చింది.
బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ సెక్షన్లు, సిఆర్పిసి చట్టాలను మార్చి కొత్త భారతీయ న్యాయ సంహిత అనేది తీసుకొచ్చారు. డీకాలనైజేషన్ అంటే బ్రిటిష్ వారి ఆ వలసవాద భావజాలం, బానిస మెంటాలిటీ ఏదైతే ఉందో అది పోవాలి, మనదంటూ కొత్తది మనం తీసుకురావాలి. ఇంకా మనం వాడు వదిలేసి వెళ్ళిపోయే 75 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మనం వాడి పద్ధతులు ఆ ఐపీసీ సెక్షన్లో ఎందుకు ఫాలో కావాలి, మనది కొత్తగా మనం నిర్మించుకోలేమా అనేటువంటి ధోరణితో ఇక్కడ కూడా రిఫార్మ్స్, సంస్కరణలు తీసుకురావడం జరిగింది. క్విక్ జస్టిస్, వేగవంతమైనటువంటి న్యాయం, డీకాలనైజేషన్ అంటే ఆ వలసవాద మెంటాలిటీ, ఆ భావజాలం ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించాలి. ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది, ఇది సరిపోదు. ఈ క్రిమినల్ చట్టాలకు సంబంధించి ఇంకా రావాలి. వెల్ఫేర్ అండ్ ఆత్మనిర్భర్ భారత్, ఇది 12వది, చివరిది. ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, పిఎం కిసాన్ పథకం కానివ్వండి, స్వచ్ఛ భారత్ కానివ్వండి, ఉజ్వల్, జనధన్, ఇలాంటివన్నీ కూడా కొత్త కొత్త స్కీమ్స్ని తీసుకొచ్చి ఒక మార్పు అనేది కనబడుతుంది. స్వచ్ఛ భారత్ అనేటువంటి కాన్సెప్ట్ నిజానికి అప్పట్లో గాంధీ గారు చెప్పింది, దాన్ని మళ్ళీ ఒకసారి రీబ్రాండింగ్ చేసినట్టుగా స్వచ్ఛ భారత్ అనేది ఈవెన్ సామాన్యుల్లో కూడా అవగాహన కల్పించేటువంటి విధంగా స్వచ్ఛ భారత్ని తీసుకురావడం జరిగింది. కరోనా తర్వాత ఆత్మనిర్భర్ భారత్ ఈ నినాదంతో మన కాళ్ళపైన మనం నిలబడాలి. ఈ డిపెండెన్సీ ఏదైతే ఉందో అగ్రదేశాలపైన, అదే రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, దాన్ని క్రమేణా తగ్గిస్తూ వచ్చారు, డైవర్సిఫై చేస్తూ వచ్చారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఈ చమురు సంక్షోభం నుంచి మనం పెద్దగా ఎఫెక్ట్ కాకపోవడానికి కారణం ఏంటంటే కనుక డైవర్సిఫై చేసుకున్నాం, డిపెండెన్సీ తగ్గించుకున్నాం. గతంలో కేవలం ఒక 5-10 దేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, ఈ రోజున దాదాపుగా 27 దేశాలు, 30 దేశాల నుంచి మనము చమురుని దిగుమతి చేసుకుంటున్నాం. అంటే డిపెండెన్సీ తగ్గింది, డైవర్సిఫై చేసుకోవడం జరిగింది. చాలా కీలకమైనటువంటి నిర్ణయం. ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించే వాళ్ళు కూడా ఈ విషయంలో అభినందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇదొక ఈ ఆత్మనిర్భరత అనేది చాలా కీలకమైనటువంటి నిర్ణయం. ఈ వీడియో ముగించే ముందు ఒక్కటి నేను చెప్తాను, చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. బట్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు యూపీఏ పరిపాలన జరిగింది, మీ అందరికీ తెలుసు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంత ఎక్స్పోర్ట్స్ జరిగింది, మొత్తం వాల్యూ అంటే 4,312 కోట్లు మొత్తం 10 సంవత్సరాల్లో. మరి ఎన్డీఏ హయాంలో ఏం జరిగింది, 2014 నుంచి 2024 10 సంవత్సరాలు తీసుకుంటే 88,319 కోట్లు ఓన్లీ 10 సంవత్సరాల్లో. సరే, ఇప్పుడు 26ను కూడా కలుపుకుంటే సుమారు 1,50,000 కోట్ల ఎగుమతులు జరిగాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన డిఫెన్స్ ఉత్పత్తులకి డిమాండ్ పెరుగుతుంది. వియత్నాంలో కానీ, ఫిలిప్పీన్స్లో కానీ చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడ 4,312 కోట్లు, ఎక్కడ 1,50,000 కోట్లు. మరి అప్పుడు ప్రభుత్వం ఇదంతా ఎందుకు చేయలేకపోయింది? మాట వస్తే రాహుల్ గాంధీ, మిగతా నాయకులు విమర్శిస్తారు, కానీ ఎంత పెరిగినాయి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, ఎందుకు పెరిగినాయి? అప్పుడులో కేవలం ఒక 5-6 దేశాల మీద మనం ప్రతి దానికి కూడా సైనికులు వేసుకున్నటువంటి బూట్లు కూడా మనం దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజున చూడండి, ఆకాష్ కానివ్వండి, బ్రహ్మోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎగుమతులు చేసేటువంటి స్థాయికి ఈ రోజున భారత్ ఎదిగింది. ఇది మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎకానమీ విషయంలో కూడా ఒకప్పుడు 10వ స్థానంలో, 11వ స్థానంలో ఉన్నటువంటి భారత్ ఈ రోజున నిన్న మొన్నటి వరకు 4th ప్లేస్లో ఉండేది, 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉండేది. ఈ మధ్యకాలంలో ఈ వార్ ఎఫెక్ట్ తోటి 4th నుంచి 6thకి కొంచెం డౌన్ అయింది. మళ్ళీ డెఫినెట్గా అది రివైవ్ అవుతుంది. బట్ ఇప్పటికీ జీడిపి విషయంలో మనదే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అగ్రదేశాలతో కంపేర్ చేసుకుంటే. ఎకానమీ విషయంలో ఒక 2 పాయింట్లు కాస్త వెనక్కి తగ్గాం, బట్ డెఫినెట్లీ ఇండియా విల్ బౌన్స్ బ్యాక్, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి ఈ 12 చరిత్రాత్మక నిర్ణయాలు వల్ల ప్రభావం ఏంటి, ఏ విధంగా పడింది, ఏ విధంగా పురోగతి సాధించింది, మోదీ సర్కార్ సాధించింది ఏంటి అని ఎవరైనా అడిగితే ఇది కొంత మాత్రమే నేను చెప్పగలిగాను. ఇంకా చాలా ఉంది చెప్పుకోవాలనుకుంటే వేరు వేరు రంగాలకు సంబంధించి, దాన్ని మనం వేరే ఎపిసోడ్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకనే ఇది నయా భారత్, ఒకప్పటి భారత్ కాదు అని చాలా ఘంటాపదంగా చెప్పగలను. మరి మీకేమనిపిస్తోంది? ఈ నిర్ణయాలన్నింటిలో ఏది ఎక్కువ ప్రభావాన్ని చూపించింది భారతదేశం యొక్క పురోగతిలో, భారతదేశం యొక్క అభివృద్ధిలో? మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా ఏమైనా కొత్తగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందా, అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పవచ్చు. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.